మనిషిని హైలైట్ చేస్తుంది, ఓ మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది, ఓ మనిషిని సెలబ్రేటింగ్ చేస్తుంది, ఇంకో మనిషిని ఏడిపిస్తుంది, ఇక కొంతమంది మనుషులను అయితే దొరకబట్టిస్తుంది. శైల ఫోనేనా ఏది పడితే కాదు రికార్డ్ చేసుడు, ఇక సోషల్ మీడియాలో పెట్టుడు, గిట్లా నడుస్తుంది సోషల్ మీడియా పని. ఇక గీ సోషల్ మీడియా ఏ బట్టి గీ నాయకులకు తిప్పలొచ్చిందట పాన్రి. నిన్న కొండ సురేఖక్క గాంధీ భవన్ లో నా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటా చెప్పే కదా. ఇదంతా కేటీఆర్ చేపిస్తున్నాడని నిన్న బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడికి చేనేత బిడ్డలు కాంగ్రెస్ వాళ్ళంతా పోయింది. అయితే ఇవాళ కూడా ఈ ముచ్చట మీద గట్టిగానే లడాయి అయింది. నిన్న రాత్రి సంధి మన రావణ మూసి హైదరాబాద్ కలిసి మీటింగ్లు పెడుతుండు కదా. అయితే ఇలా చారుగా మూసి బాధితులను కలతానికి పోతుంటే ముసాబాద్ కార కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ యూత్ అంతా. కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కాన్వాయ్ని అడ్డుకున్నారు. కేటీఆర్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసిరు. ఇంగిటి పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సల్లార్చిరు. అయితే దీని మీద మన హరీష్ అన్న గిట్ట ట్విట్టర్ లా రాసుకొచ్చిండు, నేను ఖండాలుగా ఖండిస్తున్నా, మూసి బాధితులకు కలవనికి పోతుంటే కేటీఆర్ కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి చేస్తున్నాయి, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రాసుకొచ్చిండు. ఈ గిట్కెళ్ళి పొన్న ప్రభాకర్ అన్న లైన్ లకు వచ్చిండు. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో. సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచకంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా, మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి అటువంటి పెట్టిన వాటి మీద మీరు పార్టీ నుంచి బహిష్కరించుకోండి. మీరే ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ పార్టీని స్పందించి ఇటువంటి వాళ్ళ మీద మహిళల పట్ల మాకు గౌరవం ఉంది, ఇది మంచిది కాదని కఠినంగా శిక్షించమని మీరే డీజీపీకి లేఖ రాయమని చెప్పి